జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మేము ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మరి వైసీపీ పార్టీని గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆలోచన జరుగుతున్న ఇటువంటి తరుణంలో మరి తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు ఉందనేటువంటి ఆలోచన లేదనుకుంటే వ్యక్తిని మారుస్తున్నారని చెప్పేటువంటి ఒక రకమైన ప్రచారము ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉందనే విషయం అయితే ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వైసీపీ పార్టీని ఓడించాలని చెప్పేటువంటి లక్ష్యం ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉన్నప్పుడు గిరిజన ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన అవసరం బాధ్యత కూటమిపై ఉంది కాబట్టి కూటమి ఈ రోజు గెలుపు దిశగా సాగుతున్న తరుణంలో మరి అనేక రకాల కుట్రాలు కుతంత్రాలు జరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి కుట్రలు కుతంత్రాలని సేధిస్తూ మరి కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఆలోచన జరుగుతున్న టైంలో మరి ఈ రకమైన గందరగోళం సృష్టించి కార్యకర్తల్లో నైరాశ్యం కలిగించడం, కార్యకర్తల్లో గందరగోళం వాతావరణం తీసుకురావడం, ప్రజల్లో అయోమయమైన వాతావరణం సృష్టించడం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు. ఇది పార్టీకి కూడా భవిష్యత్తులో మంచిది కాదనేది అయితే ఖచ్చితంగా మిత్రపక్షంగా మా తాలూకు అభిప్రాయం ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్క విషయంలో ఆలోచన చేయండి. ఈ రోజు జనసేన పార్టీ గాని బీజేపీ పార్టీ గాని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆలోచన చేస్తున్న ఈ సమయంలో తెలుగుదేశం అధిష్టానం కూడా నాన్సుడు వ్యవహారం అనేది మంచి పద్ధతి కాదు. ఒక అభ్యర్థిని ప్రకటించింది, నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఇంకా గందరగోళం జరుగుతూ ఉంటే పార్టీ నాన్పుడు వ్యవహారం సాగిస్తే దానివల్ల పార్టీకి మంచిది కాదనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి అభ్యర్థి విషయంలో కూడా మరి ఈ విషయంలో ఆయనకి ఆత్మధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కిల్లు రమేష్ నాయుడు అనే వ్యక్తి ఈ రోజు నూతనంగా వచ్చిన వ్యక్తి. రమేష్ నాయుడు నూతనంగా వచ్చినప్పటికీ కూడా అందరినీ కలిపికెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి మేము ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నాం. పాడేరు చరిత్ర ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పాడేరు చరిత్రలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు రెండోసారి గెలిపించిన చరిత్ర కూడా పాడేరులో లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే కోణంలో పార్టీ రకరకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసిన ప్రయత్నం జరిగిందనేది మాకు తెలిసిన విషయం. మరి ఆ రకమైన సర్వేలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆలోచన చేసి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటికీ కూడా గందరగోళం చేయడం అనేది అది మంచిది కాదు. ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? దీనికి ఏదైనా కొఠారి వ్యవస్థ నడిపిస్తున్నదా లేదనుకుంటే నిజంగా అధిష్టానం తాలుగా ఆశీస్సులతోనే జరుగుతుందా అనేది అధిష్టానం తేల్చాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. కాబట్టి గెలుపు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇటువంటి ప్రక్రియ ఇటువంటి ప్రయత్నం మంచిది కాదనేది అయితే మేము హితవు చెబుతూ ఏది ఏమైనా కూడా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ 3 పార్టీలు కలిసి పనిచేస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి అపోహలకి ముగింపు పలకాలని చెప్పేసి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.